Right. Welcome to Ramana's English Academy. Once again, you are going to learn one more important concept in competitive examination. The most critical, the most complicated issue that మనకు ఉన్నటువంటి 8 parts ఆఫ్ స్పీచ్లో మిగిలిన వాటిని ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కానీ బట్ యాడ్వర్బ్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. యాడ్వర్బ్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే యాడ్వర్బ్ ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ కనెక్షన్. మనకు ఉన్నటువంటి 8 parts ఆఫ్ స్పీచ్లో నౌను అంటే పర్సన్ గురించి కానీ ప్లేస్ గురించి కానీ థింగ్ గురించి చెప్పుద్ది. ఆ నౌను బదులుగా వాడేది ఎవరు? ప్రొనౌన్. ఆ నౌను గుణాన్ని చెప్పేది ఎవరు? యాడ్జెక్టివ్. ఆ నౌను చేసి యాక్షన్ చెప్పేది ఎవరు? వెర్బ్. మీరు గమనించాలా, మనకు ఉన్నటువంటి 8 parts ఆఫ్ స్పీచ్లో నౌనుకి బదులుగా వాడేది ప్రొనౌను, నౌను గుణాన్ని చెప్పేది యాడ్జెక్టివ్, నౌను చేసి యాక్షన్ చెప్పేది వెర్బ్. ఈ 4 ఒకటే ఫ్యామిలీ. అలా కాకుండా యాడ్వర్బ్ అన్నటువంటిది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద నౌన్. నౌన్తో ఏ విధమైన సంబంధం లేదు. యాడ్వర్బ్ సాధారణంగా వెర్బ్ కోసం చెప్పుద్ది, యాడ్జెక్టివ్ కోసం చెప్పుద్ది, ఇంకొక యాడ్వర్బ్ కోసం చెప్పుద్ది. అది మనకి తెలిసిన విషయమే. అందువలన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యాడ్వర్బ్ని కనుక్కోవడం కొంచెం కాంప్లికేటెడ్. దీన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చూడండి, చూజ్ ద సెంటెన్స్ వితౌట్ అన్ యాడ్వర్బ్. చూజ్ ద సెంటెన్స్ వితౌట్ అన్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ లేకుండా ఉన్నటువంటి వాక్యాన్ని కనిపెట్టమంటున్నాడు. ఇట్ ఈస్ ఎ హాలిడే టుడే. వాట్ ఆర్ డూయింగ్ హియర్? ద సన్ వాజ్ షైనింగ్. హీ వాజ్ స్టాండింగ్ దేర్. హీ వాజ్ స్టాండింగ్ దేర్. ఇవన్నీ కూడా 4 వాక్యాలు ఇచ్చి చూజ్ ద సెంటెన్స్ వితౌట్ అన్ యాడ్వర్బ్. ఈ 4 యాడ్వర్బ్ లేనటువంటి వాక్యం ఒకటి ఉన్నది, అదేదో కనిపెట్టమన్నాడు. ఎలా కనిపెట్టాలంటే యాడ్వర్బ్ని మనం కనిపెట్టాలంటే we have to ask the question with howతో కానీ, వేర్తో కానీ, వెన్తో కానీ, హౌ ఆఫెన్ వీటితో ప్రశ్న వేస్తే మీరు గమనించాలి. హౌతో కానీ, వేర్తో కానీ, వెన్తో కానీ, హౌ ఆఫెన్ ఈ 4 ఒక ప్రశ్న వస్తే జవాబు వేస్తే వచ్చిన జవాబుని ఏమంటామంటే యాడ్వర్బ్ అంటాం. ఇప్పుడు హౌతో ప్రశ్న వేసినప్పుడు వచ్చిన జవాబునేమో హౌతో గనక ప్రశ్న వచ్చిన జవాబునేమో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. వేర్తో కనుక ప్రశ్న వేస్తే వచ్చిన జవాబునేమో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. వెన్తో కనుక ప్రశ్న వేస్తే వచ్చిన జవాబుని యాడ్వర్బ్ ఆఫ్ టైం. హౌ ఆఫెన్తో ప్రశ్న వేస్తే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మనకి టెక్స్ట్ బుక్స్లో యాడ్జెక్టివ్ గురించి, యాడ్వర్బ్ గురించి కంపల్సరీగా ఉన్న ప్రతి లెసన్ నుంచి కూడా 3rd క్లాస్ మొదలుపెట్టి 10th క్లాస్ వరకు కూడా యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ మీద ఉన్నాయి. ప్రత్యేకించి యాడ్వర్బ్ మీద 10th క్లాస్లో ఉంది. కాబట్టి యాడ్వర్బ్ని కనుక్కోవటం అన్నట్టు చాలా ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్కి ఎప్పుడు కూడా ఎక్కువ రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. మనకి క్లాసెస్ ఉన్నాయి, నౌన్ క్లాస్ అని, యాడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ అని. ఎవరైతే యాడ్వర్బ్ క్లాస్ మీద గ్రిప్ సంపాదిస్తారో వారికి ఉద్యోగం గ్యారెంటీగా వచ్చింది 2019 DSEలో. యాడ్వర్బ్ ఉన్నాడు మా ప్రతాప్ అని చెప్పి నవ్ హీఈస్ వర్కింగ్ ఇన్ రావులపాలెం అని యాడ్వర్బ్ క్లాస్ ఆ సంవత్సరం 3 బిట్లు ఇచ్చాడు 2019లో. అదేవిధంగా శిరీష్ అని ఒక అమ్మాయి, ధర్మారావు అని అబ్బాయి, వీళ్ళందరూ కూడా యాడ్వర్బ్ క్లాస్ మీద ఆ రోజుల్లో మంచి గ్రిప్ సంపాదించారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ రోజున స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి యాడ్వర్బ్ని కనుక్కోవటం అనేటువంటి అల్టిమేట్. కాబట్టి ఇప్పుడు మనం ఇట్ ఈజ్ ఏ హాలిడే టుడే మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లో ఉన్నదానిని జవాబుగా పొందడానికి క్వశ్చన్ వేయాలా? ఇట్ ఈజ్ ఎ హాలిడే టుడే. వెన్ ఈజ్ ఏ హాలిడే? ఇక క్వశ్చన్ ఎలా ఉంటాలంటే వెన్ ఈజ్ ద హాలిడే. వెన్ ఈజ్ ఏ హాలిడే? హాలిడే ఎప్పుడమ్మా హాలిడే? ఇదిగో టుడే. వెన్కి జవాబు వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్. వెన్కి జవాబు వచ్చింది కాబట్టి యాడ్వర్బ్. వెన్ ఈజ్ ద హాలిడే? వెన్ ఈజ్ ఏ హాలిడే? హాలిడే ఎప్పుడు? టుడే. అలా కాకుండా వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? వేర్ ఆర్ యూ డూయింగ్? క్వశ్చన్ ఎలా ఉండాలమ్మా? వేర్ ఆర్ యూ డూయింగ్? ఎక్కడ పని చేస్తూ ఉన్నావు? హియర్. ఇక్కడ. ఇది యాడ్వర్బ్. ఇది ఏ యాడ్వర్బ్? ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. వేర్తో కనుక జవాబు వస్తే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. తర్వాత చూడమ్మా, హీ వాజ్ స్టాండింగ్ హియర్. వేర్ వాజ్ హీ స్టాండింగ్? Where was he standing?
వేర్ వాజ్ హీ స్టాండింగ్, అతను ఎక్కడ నిలబడ్డాడమ్మా? హియర్, ఇక్కడ 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 ఇక్కడ. ఇది యాడ్వర్బ్, ఇది యాడ్వర్బ్. కాబట్టి ఇక్కడ వెన్కి జవాబు వచ్చింది, ఇక్కడ వేర్కి జవాబు వచ్చింది, ఇక్కడ వేర్కి జవాబు వచ్చింది. వెన్ వుడ్ యు గెట్ అన్ ఆన్సర్ విత్ హౌ, వేర్, వెన్, హౌ ఆఫెన్, ఈ నాలుగింటితో కనుక జవాబు వస్తే అది యాడ్వర్బ్. ఇక్కడికి వస్తే ద సన్ వాజ్ షైనింగ్, ద సన్ వాజ్ షైనింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ప్రశ్న కూడా లేదు. వాట్ వాజ్ షైనింగ్ అన్న ఉంటుంది సన్, వాటికి జవాబు వస్తే అది యాడ్వర్బ్ కాదు. కాబట్టి మనం ఇక్కడ అనేవాటి చూస్ ద సెంటెన్స్ వితౌట్ అన్ యాడ్వర్బ్. ఇక్కడ యాడ్వర్బ్ లేనటువంటి వాక్యం ఏంటంటే ఇది ద సన్ వాజ్ షైనింగ్. కాబట్టి మీరు యాడ్వర్బ్ని కనుక్కోవడం ఇది అల్టిమేట్, చాలా ఇంపార్టెంట్. ఇంకా కావాలితే చూడండి షీ sang wonderfully on the stage yesterday. She sang wonderfully on the stage yesterday. ఇందులో వెర్బ్ వాట్ ది యాక్షన్ హ్యాపెండ్ దేర్, ఇక్కడ జరిగిన పనేటి sang. ఇప్పుడు sang ఇది వెర్బ్, ఇది వెర్బ్. ఇప్పుడు మిగిలిన మూడు కూడా యాడ్వర్బ్సే. మరి ఏ రకమైన యాడ్వర్బ్ కొనుక్కోవాలంటే ఇప్పుడు వండర్ఫుల్ ఇది జవాబు రావాలంటే క్వశ్చన్ ఎలా ఉండాలా? ఆమె ఎలా పాడింది? క్వశ్చన్ ఇదిగోమ్మా, హౌ డిడ్ షీ సింగ్ ఆన్ ద స్టేజ్ yesterday. How did she yesterday? How did she sing on the stage yesterday? ఆమె స్టేజ్ ఎలా పాడింది? జవాబు ఏంటంటే వండర్ఫుల్లీ. ఇది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ఇప్పుడు ఈ జవాబు రావాలా? ఆన్ ద స్టేజ్. ప్రశ్న వేయండి, వేర్ డిడ్ షీ సింగ్ వండర్ఫుల్లీ? Where did she sing wonderfully yesterday? ఆమె నిన్న అద్భుతంగా ఎక్కడ పాడింది? On the stage. ఇదేటమ్మా adverb of place. మూడో చూడండి, అది జవాబు రావాలా? ఎస్టర్డే టైం. క్వశ్చన్ చూడండి అమ్మా, when did she sing wonderfully on the stage? When did she sing wonderfully on the stage? స్టేజ్ మీద ఎప్పుడు పాడింది? జవాబు ఏమొచ్చిందమ్మా? yesterday. ఇదేంటన్నా ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం. గమనించండి, ఆర్డర్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఇన్ ఏ సెంటెన్స్లో యాడ్వర్బ్స్ ఆర్డర్ ఎలాగ ఉండాలంటే ఏ విధంగా అయితే యాడ్జెక్టివ్ ఆర్డర్ ఉందో, ఫస్ట్ యాడ్జెక్టివ్ ఆర్డర్ అయితే ముందు ఒపీనియన్, సైజు, ఏజు, షేపు, కలరు, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్, తర్వాత నౌన్ ఏ విధంగా ఆర్డర్ వస్తుందో అదేవిధంగా యాడ్వర్బ్ ఆర్డర్ ఏంటంటే ముందు ఎవరు ఉండాలంటే మేనర్. సెంటెన్స్లో కనుక మేనర్ ఉంటే అది ముందు రాయాలా, తర్వాత ఎవరు రావాలా? ప్లేస్, తర్వాత ఎవరు రావాలా? టైం. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ ఆర్డర్ ఏంటంటే ఇలాగుండే. ఇది క్వశ్చన్ ఇట్ వాజ్ గివెన్ ఇన్ టెట్ ఎగ్జామ్, టెట్ 2కి ఇచ్చిన ప్రశ్న ఇది. టెట్ 2 ఇంతకుముందు టెట్ 2కి ఇచ్చిన ప్రశ్న ఇలా సెంటెన్స్ ఇచ్చి 4 రకాలుగా ఇచ్చారు. షీ sang ఆన్ ద స్టేజ్ వండర్ఫుల్లీ yesterday ఒక ఆప్షన్, షీ sang yesterday ఆన్ ద స్టేజ్ వండర్ఫుల్ అని ఇచ్చారు. రకరకాలుగా ఇచ్చాడు, ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడు. 3లోనూ 4లోనూ పెట్టాడు. కాబట్టి మీరు గమనించండి, వెర్బ్ తర్వాత ఎవరు ఉండాలా? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. దాని తర్వాత ఎవరు ఉండాలి? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. దాని తర్వాత ఎవరు ఉండాలా? యాడ్వర్బ్ ఆఫ్ టైం. ఈ విధంగా మనం యాడ్వర్బ్ని గమనించాలా. ఆర్డర్ ఆఫ్ యాడ్వర్బ్ జాగ్రత్త గమనించి, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ చూస్ ద సెంటెన్స్ వితౌట్ అన్ యాడ్వర్బ్ లేకుండా ఉన్న వాక్యం ఏంటంటేనా ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఎందుకంటే టుడే, వెన్కి జవాబు వచ్చింది టుడే, ఇప్పుడు అని. హియర్ ఇక్కడ వేర్కి జవాబు వచ్చింది యాడ్వర్బ్.
దేర్ వేర్కి జవాబు వచ్చింది యాడ్వర్బ్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే హౌకి కానీ వేర్కి కానీ వెన్కి కానీ హౌ ఆఫెన్ కనుక జవాబు వచ్చినట్లయితే ఇట్ ఈజ్ యాన్ యాడ్వర్బ్. ఆ విధంగా మార్క్ సంపాదించండి. మీకు గ్యారంటీగా మంచి యూస్ఫుల్ అయినటువంటి టాపిక్ ఇది. దట్ ఈస్ హౌ డూ యూ ఫైండ్ అన్ యాడ్వర్బ్ ఇన్ సెంటెన్స్. యాడ్వర్బ్ని కనుక్కోవడానికి మనం 4 ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలా, 4 ప్రశ్నలు పెట్టుకోవాలా. హౌ, వేర్, వెన్, హౌ ఆఫెన్, ఇవన్నీ యాడ్వర్బ్స్. మిగిలినవి 5 ఉన్నాయి ప్రొనౌన్స్. ఎవరమ్మా హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, విచ్ కానీ, వాట్ కానీ, ఇవి ప్రొనౌన్స్. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బస్ట్ రిమెంబర్ ద పాయింట్, యూ సబ్స్క్రైబ్ ద ఛానల్ టు లెర్న్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎగ్జామ్లో రిపీటెడ్ అడుగుతున్న ప్రశ్నలు కాబట్టి వీటిని జాగ్రత్తగా మీరు గెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.